హాయ్ నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? న్యూ ఇయర్, కొత్త ఇయర్ రిజల్యూషన్స్ ఏం తీసుకున్నా తీసుకోకపోయినా రోజు టేస్టీగా వండుకొని తినాలని అయితే తీసుకోండి. అండ్ ఆ వండుకొని తినడానికి బ్యాలెన్స్ చేయాలంటే కొన్ని కొన్ని సూత్రాలు ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బికాస్ దిస్ ఈజ్ న్యూ ఇయర్ కాబట్టి. చలో ఈరోజు నేను సూపర్ యమ్మీ, సూపర్ టేస్టీ, మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి ఇది బీరకాయ ఎండు రొయ్యలు. ప్లాట్ఫామ్ చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకు కూరగాయలు వండటం ఏమో కానీ అసలు చూస్తేనే కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుందండి. ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తూ ఉంటాయి కూరగాయలు చూస్తుంటే. పచ్చిమిరపకాయలు చక్కగా పచ్చగా నవనవలాడుతా, ఇదిగోండి నిగనిగలాడే ఉల్లిపాయలు, ఎర్ర ఉల్లిగడ్డ, ఘాట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇవన్నీ మన పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, మెంతి కూర, అల్లం వెల్లుల్లి ఎక్సెట్రా. అండ్ ఇది గోధుమ గడ్డి. ఇది ఎలా తినాలి, ఎలా పెంచాలి కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఏం చేస్తారంటే బీరకాయ ఎండ్రాయిల్కి బీరకాయలు ముక్కలు కట్ చేసుకోండి. సిల్లీగా ఉంది కదా, సారీ. కొంచెం మీడియం, మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఇట్లా కట్ చేసుకోండి. ఇవి లేత బీరకాయలు మా పక్క దొడ్లోనే కాస్తున్నాయి. పరిశ్రమ కూడా కాదు, పరిచయ అని చెప్పి చేస్తున్నాడు. ఈ రోజు వండిని ఈరోజు ఇట్లా ఇగో బెండకాయలు ఇప్పుడే వచ్చినాయి, బీరకాయలు నిన్న వచ్చినాయి, వండేస్తున్నా. సో పక్కకు పెట్టేస్తున్నా. బాగుంటుంది అట్లా. కొంచెం జలుబు చేసింది నాకు మొన్న ఇయర్ ఎండ్ న్యూ ఇయర్ ఏఎంపీ అని చెప్పి అక్కడికి వెళ్ళాను, ఆశ్రమంకి వెళ్ళాను. మానసికంగా ఆశ్రమం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళది న్యూ ఇయర్ స్పెషల్ అని చెప్పి ఒకటి జరుగుతుందనమాట. అక్కడికి వెళ్ళాను 27th నుంచి 31st వరకు. సో విపరీతమైన చలి ఉంది. పొద్దున్నే లేసి వాకింగ్, యోగా, స్నానాలు వీటన్నిటితోటి కొంచెం ఏమంటారు, ఒంట్లో ఉన్న వేడంతా బయటకు వస్తుంది. అక్కడ ఉజ్జయి బ్రీత్తోని మన భస్త్రిక చాలా ఎక్కువ చెప్పించారు. మెడిటేషన్ కూడా కంటిన్యూస్ 3.5 4 hours మెడిటేషన్ ఉంటుంది కంటిన్యూస్గా. అది దాని పేరే అడ్వాన్స్డ్ మెడిటేషన్ ప్రోగ్రామ్ న్యూ ఇయర్ ఏఎంపీ బై ఆర్ట్ ఆఫ్ లివింగ్. వెళ్ళేసి వచ్చిన అప్పటి నుంచి జలుబు ఉంది. సో లెట్ ఇట్, లోపల ఉన్న ఫ్లమ్ అంతా బయటకు పోతుందిలే అని ఐఎమ్ నాట్ రిస్ట్రిక్టింగ్ ఇట్. నేను చేయాల్సినవి చేస్తున్నా. ఒక్క మందు కూడా, మెడిసిన్ కూడా వేసుకోవాలి ఈసారి. ఇంతకుముందు జలుబు రాగానే గబగబా ఒక కోల్డ్ యాక్ట్, థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే మొన్న అజిత్రోమైసిన్ ఎక్సెట్రా వేసేసుకునేదాన్ని. ఈసారి ఎందుకో మేబీ ఆశ్రమ ప్రభావం అనుకుంటా, ఒక్క మందు మెడిసిన్ ఇట్లా ముట్టుకుంటే ఒట్టు. గిన్నెని ఇట్లా ముందు ఎప్పుడు కూడా వేడెక్కనివ్వండి. గిన్నె వేడెక్కిన తర్వాత మనం వేయాల్సిన నూనె పోయటం కానీ వేయాల్సినవి వేస్తే దాని తాలూకా ఎఫెక్ట్ ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు మనం వేసిన ఎండ్రాయిలు 1 minute వేగితే చల్లారినప్పటి నుంచి వేస్తూ ఉంటే 4 నిమిషాలైనా కానీ ఇది వేడెక్కకుండానే ఇది సరిపోతుంది. టైం సేవ్ అవుతుంది అండ్ కరెక్ట్ పద్ధతిలో వేగుతాయి. ఫస్ట్ ఎండ్రాయిల్ మనము పొట్టు అవి తీసేస్తాం కానీ, తలకాయ కాళ్ళు తీసేసి క్లీన్ చేస్తాం కదా. అవి ఇంతకుముందు ఏం చేసేదాన్ని అంటే నానబెట్టి పిసికి కడిగి వేయించేదాన్ని కాదు. మొన్న నేను ఒక జొన్నలగడ్డగూడెం అని చెప్పి అక్కడ వీడియోకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర చూశాను నేను ఇది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు వేయించిన తర్వాత కడుగుతున్నారు. వేయించడం వల్ల ఏమవుతుందంటే ఇదిగోండి ఇట్లా పొట్టు వచ్చేస్తుంది, వీటికి ఉన్న కాళ్ళు అవి కూడా వచ్చేస్తున్నాయి. అప్పటి నుంచి నేను ఇది స్టార్ట్ చేసిన. బాగుంది, మంచి పద్ధతి అనిపించింది. పాతకాలం వాళ్ళు ఇలాగే చేసేవారంట కూడా. మా అమ్మ ఏం చేసేవారంటే మంచిగా నానబెట్టేవాళ్ళు, ఒక 10 నిమిషాలు పిసికి కడిగేవారు. కడిగి దాన్ని నూనెలో వేయించి తీసి, అంటే మన కూరకు నూనె పోస్తాం కదా, అప్పుడు మళ్ళీ కూర పొయ్యి మీద వేసేవారు. సిమ్ చేస్తున్నాను. ఇక్కడ ఎండ్రాయిలు బీరకాయ వండుతుంటే వెనకాల అన్నం అయిపోతూనే ఉంది. ఇదిగో చూసారు, ఇట్లా చేసినప్పటి నుంచి నిజంగానే ఈ పొట్టంతా వచ్చేస్తుంది. ఇగోండి ఇది దిస్ పొట్టు, విచ్ మేక్ సమ్ సెన్స్ అనమాట. కరెక్టే కదా అనిపించింది నాకు. ముఖ్యంగా నెత్తళ్ళు కూడా తింటుంటే కొంచెం గుచ్చుకున్నట్టు అట్లా ఉండేది అనుకునే వాళ్ళం ఇంతకుముందు. ఈ పద్ధతిలో స్టార్ట్ చేసిన తర్వాత అది కూడా అది పోయింది. ఊర్లల్లో వంటలు అందుకే అథెంటిక్ ఉంటాయండి, కొన్ని, అన్నీ కాదు కొన్ని. సిమ్లో లైట్గా ఫ్రై. ఇప్పుడు చూసారా, గిన్నె వేడెక్కినాక వేసాను కాబట్టి నాకు నిజంగానే 1.5 minute అయిపోతుంది. లేకపోతే 4 నిమిషాలైనా 5 నిమిషాలైనా సరే అది అట్లా వేగుతూనే ఉంటుంది. మనకు కావాల్సిన టెక్స్చర్ రాదు. చాలు. ఆ పొట్టు ఊడటానికి చేసిన ప్రయత్నం ఇది. మన దాంట్లో రసం వెరైటీస్లో రొయ్య పొట్టు చారు అని ఒకటి ఉంది చూడండి, చాలా బాగుంటుంది. ఇది చూడగానే గుర్తొచ్చింది నాకు. అండ్ ఎండు రొయ్యలు, డ్రై ఫిష్తోని వెరైటీస్ కూడా మన దాంట్లో బాగానే ఉన్నాయి. వంకాయ టమాటా, ఉప్పు చేప. మా అక్క భలే చేస్తుందండి నెత్తళ్ళు ఇగురు. షీ స్టేస్ ఇన్ రాజమండ్రి, చాలా బాగా చేస్తుంది. డాక్టర్ కమలాంజలి, సైకాలజిస్ట్ అది. ఇదిగోండి ఈ పొట్టు. ఇంకా మనం నీళ్ళల్లో వేసినప్పుడు ఇది ఇంకా చాలా పొట్టు వస్తుంది. సో ఈ పొట్టును తీయటానికి ముందు వేయించాలి. సో ఇది క్లీన్ చేసుకొని వస్తాను. జస్ట్ దులిపేసాను అంతే. కొంచెం ఒక 2 tablespoons ఆయిల్ వేస్తున్నాను.
సిమ్ చేశాను. ఇప్పుడు దాన్ని మంచిగా కడుక్కొని పిసుక్కొని వద్దాం. కర్రీస్ అండి ఎంత సింపుల్గా ఉండటానికి ట్రై చేస్తే అంత టేస్టీగా ఉంటాయి. ద లెస్ ఇంగ్రీడియంట్స్ మోర్ టేస్ట్. ముఖ్యంగా ఇట్లాంటి కర్రీస్లో, ఎండు రొయ్యలు అట్లాంటి కర్రీస్లో జనరల్గా డ్రై ఫిష్లో వెల్లుల్లి ఉంటాయి చూసారా, వెల్లుల్లి కట్ చేసి సన్నయి ఎక్కువ వాడతారు. దానికన్నా కూడా ఎండు రొయ్యల టేస్ట్ ఎలివేట్ అవ్వాలంటే అది కూడా అవసరం లేదు, చేస్తా. ఇది సూపర్ ఉంటుంది. నూనె కాగింది, చక్కగా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొత్త జీలకర్ర, ఉల్లిగడ్డ ఒక పెద్దది, ఇది ఉల్లిపాయ వేసాక ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకుంటాం. మార్నింగ్ అడుగును కనిపిస్తున్నాయా మెంతులు, ఆల్రెడీ తీసేసాం మెంతులు జీలకర్ర నైట్ నానబెట్టుకొని నీళ్ళల్లో, ఇది మార్నింగ్ తాగండి. ఇది కాసే పని లేదు. ఇంతకుముందు వాము జీలకర్ర మెంతులు ఉడకబెట్టేదాన్ని, అలా కాకుండా ఇది నానబెట్టుకొని తాగండి, చాలా మంచిది. ఇది నాది అయిపోతుంది, ఇదిగోండి ఈ కలర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది మా వారిది. నానబెట్టిన మెంతుల్ని ఏం చేస్తున్నామంటే పొద్దున్నే ముందు రోజు ఈ మెంతుల్ని మళ్ళీ మొలకలు వేసేస్తున్నాం. ఇవి మళ్ళీ మట్టిలో వేసేస్తున్నాం. ఇదిగోండి ఇదంతా ఈ మెంతి కూర అంతా మా ఇంట్లోదే. తలకి మంచిది, ఒంటికి మంచిది. ఈ కర్రీలో వేయద్దు, ఇదంతా మా ఇంట్లో మెంతి కూర, జాగ్రత్తగా. సో 2 విధాలుగా మనకు వస్తుంది. మళ్ళీ గోధుమ గడ్డి అండి, గోధుమ గడ్డి వీట్ గ్రాస్ పౌడర్ అని చెప్పి బయట దొరుకుతుంది, కానీ నాకైతే అది ఒరిజినల్లా కాదని ఎలా తెలుస్తుందండి? ఇది బయట కొంటేనేమో 50 రూపాయలు ఒక రోజుకి. అసలు మంచిదో కాదో తెలియదు. మనం ఇంట్లో వేసుకుంటే 5 పైసలు లిటరల్గా. అండ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. రోజు ఇది తాగుతాం కదా, జస్ట్ సన్నగా కడిగేసి సన్నగా ముక్కలు చేసి ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసి గ్రైండ్ చేసేసి వడగొడ వేయకుండా టక్కన తాగేస్తా. దానిలో ఒకవేళ కావాలంటే కనుక అల్లమును నిమ్మకాయ వేసుకోవచ్చు, నేను అది కూడా వేసుకోను. మీరు తాగలేకపోతే కనుక చిన్న అల్లం ముక్క కొంచెం నిమ్మరసం పిండుకుంటే తాగేయచ్చు. నాకు అవన్నీ నేనే పెద్ద పట్టించుకోను కాబట్టి యాస్టీజ్ తాగేస్తాను. అది పెంచుకోవటం గురించి చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇది తాగాను అనుకోండి, అదే రోజు జస్ట్ ఒక టేబుల్ స్పూన్ గోధుమలు వేసేస్తాము, నీళ్ళలో నానబెట్టేస్తాము. నైట్ మళ్ళీ అది చల్లేస్తాం. ఈరోజు నేను తాగలేదు అనుకోండి, ఆ రోజు గోధుమలు నానబెట్టాం అంటే 7 రోజుల తర్వాత 8వ రోజు నుంచి మీరు ఎప్పుడైనా కానీ ఇది కోసుకొని తాగొచ్చు. కొంతమంది 14 రోజులు ఖచ్చితంగా కొయ్యాలి అంటారు, అవసరం లేదు. నేను కొంతమందిని డాక్టర్స్ని అడిగాను, న్యూట్రిషనిస్ట్ల వాళ్ళని, 8 రోజుల నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. సో ఇది 9వ రోజో ఏదో ఈ గడ్డి అయితే. 7వ రోజు నుంచి మేము స్టార్ట్ చేసాము. మొదటి రోజు కొంచెం ఎక్కువ వేసినప్పుడు మిగిలిందనమాట, అందుకని ఇది 8, 9 దాకా వస్తుంది. ఏ రోజు ఆ రోజు కొత్తగా పీక్కోవటమే. వెరీ హెల్దీ అండి. దాని ఉపయోగాలు ఏంటో చెప్తాను. మన ఉల్లిపాయ వేగిపోయింది చూడండి, ఇట్లాగా ఉల్లిపాయ వేగింది. నేను బీరకాయ యాడ్ చేసేస్తున్నాను. ఇవి దాదాపు 3/4 కిలో బీరకాయలు. నిన్న కిలో బీరకాయలు తెస్తే బీరకాయ పొట్టంతా పచ్చడి చేశాను, ఎంత బాగుందో. పొట్టు చాలా మంచిదండి. కొంచెం చిన్న పచ్చి కొబ్బరి మన దాంట్లో ఉంది చూడండి. బీరకాయ సొరకాయ పొట్టు పచ్చడి ఉంది, బీరకాయ పచ్చడి విడిగా 2-3 వెరైటీస్ ఉన్నాయి చూడండి, చాలా మంచిది. బీరకాయ పొట్టు, సొరకాయ పొట్టు, మన గోధుమ గడ్డి, ఇవన్నీ మామూలు మెడిసిన్స్ కాదు అసలు. దాని బెనిఫిట్స్ చూస్తే మీరు పరేషాన్ అవుతారు. జస్ట్ నూనెలో మగ్గనివ్వండి, ఉప్పు కారం ఏమీ అవసరం లేదు. సిమ్ చేసి మూత పెట్టేస్తాను. 5-6 నిమిషాలు ఇట్లాగా అటు ఇటు తిప్పుకుంటా ఇట్లా మగ్గనివ్వండి. సిమ్లో ఉంది ఆటోమేటిక్గా. మీరు మామూలు గిన్నె పెడితేనేమో మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇది మట్టి పాత్ర, ఫ్లేమ్ని చాలా బాగా తీసుకుంటుంది, అంతటా వ్యాపింపజేసేటట్టు పనిచేస్తుంది. మట్టి కండక్షన్ అట్లా ఉంటుంది దీనిది, యాజ్ ఎ గుడ్ కండక్టర్ అనమాట మట్టి. అందుకనే వంట పాత్రలకి వాడతారు. వంటకి ఈజీగా మనకి సేవింగ్స్ కూడా, గ్యాస్ సేవింగ్ అవుతుంది, టైం సేవింగ్ అవుతుంది. నేను సిమ్లో పెట్టిన మట్టి పాత్ర కాబట్టి. అదే నాన్ స్టిక్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాల్సి వచ్చేది. ఇంకొన్ని చక్కగా నీళ్ళు వస్తున్నాయి చూసారా. ఆయిల్లో ఇట్లా ఉత్త బీరకాయ ఉల్లిగడ్డ మగ్గనివ్వండి. ఇందులో ఏమేమి వేయాలో ఈ లోపు నేను చెప్తా. అండ్ మన గోధుమ గడ్డి బెనిఫిట్స్ చెప్పుకుందాం ఇప్పుడు. చక్కగా నీళ్ళు వస్తున్నాయి, దాని నీళ్ళతోనే అది ఉడకనివ్వండి. ఈ లోపు నేను ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఇట్లాగా ఒక సగం పాయ పైన ఇట్లాగా పొట్టు తీసి ముక్కలు కట్ చేసుకొని వచ్చాను అంతే. గోధుమ గడ్డి గురించి మాట్లాడదామని. ఎక్కువ తక్కువ తాగకూడదండి, ఆరోగ్య ప్రయోజనాలు హెవీగా ఉంటాయి. మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం అన్నీ చాలా హై లెవెల్లో ఉంటాయి. ఏ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనం ఒక 30 ml కొంచెం గోధుమ గడ్డి జ్యూస్ తాగుతాయి. వాటర్ ఎంత యాడ్ చేసుకుంటున్నారనే సెకండరీ. ద రియల్ జ్యూస్ షుడ్ బి 30 ml లోపు ఉండాలి. నేను ఇంత కొంచెం తీసుకుంటాను రోజు, ఇంతే.
దీన్ని కట్ చేసి తాగేస్తాను. చాలా మంచిది. రక్తహీనత నాకు ఆల్రెడీ లేదు, కానీ ఫ్యూచర్ గురించి మనం చెప్పలేం కదా, సో అది రాకుండా ఉంటుంది. ఒబెసిటీ నాలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది, మంచిది అన్నట్టు. అండ్ మన జనరల్గా చాలామంది 40+ తర్వాత భయపడుతుంది ఏంటంటే బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, అది ఇది అని. దాంతో ఆ షుగర్ రావటం అనే దాన్ని నియంత్రించవచ్చు. ఎప్పటికీ రాదు అని చెప్పను, వీలైనంత కాలం పోస్ట్పోన్ చేయడానికి గోధుమ గడ్డి బాగా యూస్ అవుతుంది. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, వైటమిన్ బి తాలూకా అన్ని B6, B12 లాంటి చాలా ఉన్నాయండి బెనిఫిట్స్, అసలు మామూలుది కాదు. మనకి మునగాకు ఎంత ఆరోగ్యప్రదాయనో గోధుమ గడ్డి కూడా అంతే ఆరోగ్యప్రదాయని. వీలైతే జస్ట్ మీ టైంలో ఐ కెన్ సే 1 minute రోజు. మనకి గోధుమలు ఇట్లా గిన్నెలోంచి తీసి నానబెట్టుకోవడానికి 10 seconds పడుతుంది. సాయంత్రం దాన్ని ఇట్లా వడపోసేసి చల్లటానికి ఇంకో 30 seconds పడుతుంది. మరుసటి రోజు అంటే ఒక 8 రోజుల తర్వాత ఇట్లా కోసుకొని రావడానికి ఇంకొక 30 seconds పడుతుంది. జ్యూస్ చేయడానికి ఇంకొక 1 minute. 2 minutesలో ఇంత ఆరోగ్యాన్ని మీరు ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారు అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మనము ప్రతి విషయంలో కూడా ఏమని ఆలోచిస్తామంటే ఎదుటోళ్ళ మీద తప్పును నెట్టేస్తూ ఉంటాము. ఈ విషయంలో మీరు తప్పుని ఎవరి మీద నెడతారు? మనం ఆరోగ్యంగా లేము అంటే దానికి మనం ఎంతవరకు బాధ్యత వహిస్తున్నాం అనేది సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోవాలి. సారీ క్లాస్ తీస్తున్నాను అనుకోవద్దు, కూర వండేసుకుందాం. ఐఎమ్ సారీ. పడినా కానీ గ్లాస్ పగలలేదండి, అదృష్టం ఇవాళ. సో మీరు కూడా నన్ను ఏమనరు అనమాట. ఒక 5-6 నిమిషాల తర్వాత చక్కగా ఇట్లాగా బీరకాయ నీళ్ళు వస్తుంటేనే ఇదిగోండి ఈ మనం వేయించి కడిగి పెట్టుకున్న ఎండ్రాయిల్ వేసేస్తున్నాను. ఇప్పటి నుంచి కూరలో ఉడికితే కూరకు వచ్చే టేస్ట్ అలాగే ఉంటుంది. 200 grams ఎండ్రాయిల్, 150 to 200 grams తీసుకోవచ్చు. ఇప్పుడు వేస్తా ఉప్పు, పసుపు ఇవన్నీ. ఒక 2 నిమిషాలు ఆగి ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ పెడుతున్నా. ఇప్పుడు దాకా సిమ్లోనే ఉంది, దాదాపు 6-7 నిమిషాల నుంచి. ఇంకొక 6-7 నిమిషాల్లో మనం కట్టేయచ్చు కర్రీ. బీరకాయ ముదురుని బట్టి, ఇది జస్ట్ ఇప్పుడే తోటలోంచి పీక్కొచ్చిన బీరకాయలు ఇవి కాబట్టి తొందరగా ఉడుకుతుంది, చాలా నీళ్ళు ఎక్కువ వస్తాయి. మీరు మాల్స్లో కొనుక్కొచ్చి వాడు ఒక ఫ్రిడ్జ్లో 6 రోజులు 7 రోజుల నుంచి దాన్ని తీసుకొచ్చి మీరు ఫ్రిడ్జ్లో ఇంకొక వారం రోజుల నుంచి అప్పుడు బీరకాయ వండితే ఈ కర్రీలో వచ్చే టేస్ట్లో 25% వస్తుంది అంతే. నీళ్ళు చూసారా కొంచెం కొంచెం అయిపోతున్నాయి. ఈ టైంలో ఉప్పు వేస్తే మనకి ముక్కకి బీరకాయకి అన్నిటికీ ఉప్పు మంచిగా పడుతుంది. అండ్ మనం వేరే వేసుకోవాల్సినవి ఈ టైం, దిస్ ఈజ్ ద బెస్ట్ టైం నా. ఇంకొక 5 నిమిషాల్లో దింపుతాం మనగా. ఇదిగోండి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు. ఎండ్రాయిల్లో అంతో ఇంతో కొంచెం ఉప్పగా ఉంటుంది, అందుకని డ్రై ఫిష్ ఏది వండినా కానీ మీరు ఉప్పు తగ్గించుకోండి. ఉప్పు చేపకైతే కనుక కంప్లీట్ మానేసి లాస్ట్ కొంచెం కలుపుకుంటే సరిపోద్ది. మిగతా డ్రై ఫిష్లు అన్నిటికి కూడా ఉప్పు తగ్గించేసుకోండి, లేకపోతే 1.5 వేసేదాన్ని, ఇప్పుడు 1 వేసిన. ఇప్పుడు మళ్ళా నీళ్ళు ఊరుతాయి. పసుపు ఉప్పు మంచిగా పడుతుంది. ఈ టైంలో ఒక 2 పచ్చిమిరపకాయలు, ఇది పెద్దగా ఉంది కాబట్టి బజ్జీ మిరపకాయలకి టైం అవుతుంది, నేను చూపిస్తాను. చల్ల మిరపకాయలు ఈజీగా ఎట్లా చేసుకోవాలి ఇంట్లో అనేది ఈ సమ్మర్లో కంపల్సరీ చేయండి. చాలా బాగుంటుంది చారులోకి, పెరుగన్నంలోకి, మనం ఏదన్నా మామూలుగా పప్పులోకి, రసం, సాంబార్ అన్నిటిలోకి దిస్ ఈజ్ ద రైట్ టైం సమ్మర్లో. సమ్మర్కి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుదాం. 2 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసేస్తున్నా. మీరు చిన్న మిరపకాయలు అయితే 4 వేయండి, ఇట్లా కట్ చేయండి. ఇలా చేయటం వల్ల ఏమవుద్దంటే పచ్చిమిరపకాయ అందులో పడి ఉడికిపోయి బీరకాయకి పచ్చిమిరపకాయకి తేడా తెలియకుండా తినేస్తారు పిల్లలందరూ. ఎక్స్ట్రా టేస్ట్, పచ్చికారం ఎప్పుడు కూడా టేస్ట్ యాడ్ చేస్తుంది. న్యాచురల్ యాంటీబయాటిక్. ప్రతి ఒక్క రెసిపీలో ఇంగ్రీడియంట్లో మీరు ఇన్ని క్వాలిటీస్ చూపిస్తారు చెప్తారు అంటే అందులో ఉన్నాయి, లేనిది నేను చెప్పలేను కదా. దే హ్యావ్, మనం గుర్తించడం ఆలస్యం అవుతుంది అంతే. ఇంకొక 3-4 నిమిషాల్లో దింపేస్తామనగా ఇవన్నీ చేస్తున్నా. సో మూత పెట్టేస్తున్నా. వాటర్ కంటెంట్ని బట్టి మీరు సిమ్ము మీడియం చెక్ చేసుకోండి, హైలో పెట్టకండి. మొత్తం కర్రీ వచ్చి 15 minutesలో అయిపోద్ది. ప్రిపరేషన్ అన్నిటితో సహా ఉడకటం ఒక 12 to 13 minutes, ప్రిపరేషన్ ఒక 2-3 minutes. కానీ ఈ కూరను ఒకసారి తిన్నవాళ్ళు మీరు ఎవరైనా వచ్చినప్పుడు పెడితే లైఫ్ లాంగ్ మిమ్మల్ని మర్చిపోరు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకండి, ఓన్లీ వెల్లుల్లి మాత్రమే తీసుకోండి. అల్లం టేస్ట్ ఈ ఎండ్రాయిల్ కర్రీస్లో సూటబుల్ కాదు, ఎస్పెషల్లీ బీరకాయలు. అదే నెత్తళ్ళు అనుకోండి, నెత్తళ్ళు కోడిగుడ్లు ఎగురు, ఎండ్రాయిల్ కోడిగుడ్డు ఎగురు, వీటికి కొంచెం వేయచ్చు. మళ్ళీ అందులో కూడా 2 varieties. ఎండ్రాయిల్ కోడిగుడ్లో కూడా ఒక దాంట్లో అసలు కంప్లీట్గా వేయం, కొంచెం నీళ్లు పోసి ఉల్లిపాయ మరీ వేగకుండా ఎసరెసరు పెట్టి అందులో వెల్లుల్లి వేస్తాం, అల్లం వెల్లుల్లి పేస్ట్. వెరైటీస్ ఉన్నాయి. ఉప్పు పసుపు వేసి 2-3 minutes అయింది. ఇప్పుడు నేను
ఇదిగోండి వెల్లుల్లి ముక్కలు కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసేస్తుంది. సిమ్ చేస్తున్నాను. కారం మీరు ఎంత కారం తింటారో అంత వేసేసుకోండి. నేను 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నాను. అండ్ మన కొత్తిమీర గారు మోస్ట్ బ్యూటిఫుల్, మోస్ట్ ఎలిగెంట్, అదేదో పాట వస్తుంది కదా రీల్స్లో పద్దాక, సో ఎలిగెంట్, సో జస్ట్ లుకింగ్ లైక్ వావ్. యా, ఇది కొత్తిమీరకి ఆపాదిస్తాను అది నేను. సూపర్ హెల్దీ బెనిఫిట్స్తో పాటు కర్రీని టేస్టీగా మార్చడంలో, ఒక ఫైనల్ టచ్ ఇవ్వటంలో కొత్తిమీర ఒక వావ్ వేసుకోవాలి. వేసుకోండి అందరు. కొత్తిమీరని ఇష్టపడే వాళ్ళందరూ కింద వావ్ అని పెట్టండి కామెంట్స్లో. సో ఫైనల్ కవరింగ్ ఎలా వచ్చిందో చూసారా, చక్కగా టైంకి ఒద్దికగా అట్లా. బీరకాయ ముదురు ఉన్న వాళ్ళు కొంచెం వాటర్ అవసరమైతే యాడ్ చేయండి. కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు. వావ్, చాలా బాగుంది. కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుంది, చాలుతా. ఒక్క అసలు ఎంత బాగుంది ఏంటండి. ఇప్పుడు సరిపోయింది ఉప్పు. మీకు అర్థమైంది అనుకుంటా. ఉప్పు చూడటానికి కాదు, మళ్ళీ తినడానికి నేను యాక్టింగ్ చేస్తున్నాను. సూపర్ ఉంది. ఇంకా కట్టేస్తున్నా. కట్టేసిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచడం మర్చిపోకండి. కర్రీని గ్రాప్ చేసుకొనియండి. లెట్ ఇట్ దాన్ని ఏమంటారు, బిర్యానీ చూడండి, మనం కట్టేసిన తర్వాత 10 నిమిషాలలో దాన్ని వదిలేయాలి. అట్లాగా కొన్ని కర్రీస్ని అట్లా వదిలేస్తే ఏంటంటే కట్టేసిన తర్వాత వచ్చే ఆవిరి ఉంటుంది చూసారా, అది కర్రీకి చాలా మంచిది, అవసరం. కొంతమంది స్మోకీ స్మెల్ కావాలనుకున్న వాళ్ళు చిన్న బొగ్గు తీసుకొచ్చి ఈ టైంలో పెట్టినా కానీ దీనికి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. నా దగ్గర లేదు బొగ్గు, మీరు చేస్తే చేయండి. సో తింటాం ఆలస్యం. మన అన్నం గారు రెడీగా ఉన్నారు. మొన్న నేను వీడియో చేసినప్పుడు రైస్ గురించి మాట్లాడుతుంటే కొంతమంది కామెంట్స్లో సజెస్ట్ చేశారండి. నిజంగా థ్యాంక్స్ అండి. బీఫాక్ రైస్ వాడండి, దాంట్లో కాప్స్ తక్కువ ఉన్నాయి, జిఐ ఇండెక్స్ తక్కువ ఉందని పెట్టారు. మీ కామెంట్స్ మ్యాటర్స్ ఏ లాట్ అండి. నేను చెప్పింది మీరు వింటాం కాదు, మీ కామెంట్స్ నేను చదివి దాన్ని పాటిస్తాను అనడానికి ఈరోజు వండిన బీఫాక్ రైస్ దాదాపు 3-4 టైమ్స్ వండాను. ఇది ఎప్పుడన్నా బిర్యానీ చేయాలంటే వెనక అడిగేసేదాన్ని, కొర్రలతో చేయాలా మిల్లెట్స్తో చేయాలా అని. ఇప్పుడు ఈ రైస్తో చేసినామన్న పాలకూర సంథింగ్, చాలా బాగా వచ్చింది. సో నేను చక్కగా పెట్టుకొని మనం మార్నింగ్ ఈ హెల్త్ బెనిఫిట్స్ కోసం ఇవన్నీ చేస్తున్నాం కదండి, గోధుమ గడ్డి ఎక్సెట్రా వాట్ ఎవర్. తినేటప్పుడు మధ్యాహ్నం ఒక్క పూట మీకు ఇష్టమైంది ఇట్లా వండుకొని ప్రశాంతంగా తృప్తిగా తినండి. సాటిస్ఫాక్షన్ మ్యాటర్స్ ఎ లాట్ మనకి లైఫ్లో. ఇవన్నీ నేను ఇవాళ కొత్తగా ఎందుకు చెప్తున్నాను అంటే, మరి ఇంత స్ట్రెస్ చేసి న్యూ ఇయర్లోకి అడుగుపెట్టాం కదా, ఏం రిజల్యూషన్స్ తీసుకోవాలి అని అలా ఉంటుంది. మీ హెల్త్, మీ ఆరోగ్యం గురించి రిజల్యూషన్ తీసుకోండి చాలు. మనం ఫ్యామిలీకి చాలా చేస్తాం, జెంట్స్ అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు, కానీ మన కోసం మనం చేయటంలో వెనకడుగేస్తాము. మన కోసం మనం తిండి మాత్రమే కాదు, హెల్దీ హ్యాబిట్స్, వాకింగ్ లాంటిది, యోగా, ఎక్సర్సైజెస్, వాట్ ఎవర్ మీ ఎరుకలో ఉన్న మీరు చేయగలిగినవన్నీ చేయండి. ఇంకా శైలజాని ఒకసారి కొట్టండి, మళ్ళీ ఎక్కువ తక్కువ మాట్లాడకుండా. భలే ఉన్నాయండి బీరకాయలు. సూపర్. ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. అల్లం వేయకపోవటం దీనికి చాలా మంచిది. ఒకవేళ మీరు వేస్తే వేసుకోండి, ఏం కాదు. అంటే ఈ టేస్ట్ యాజ్ టేస్ట్గా రావాలంటే మాత్రం చాలా 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 టేస్టీగా ఉంది. బీరకాయ పర్ఫెక్ట్గా ఉడికింది. చూసారా, బీరకాయ గ్రీన్ కలర్లోనే ఉంది. ఇది ఎప్పుడు కూడా ఏ కర్రీ అనేది కర్రీ తింటున్నప్పుడు తెలియాలంటే ఇంగ్రీడియంట్స్ తాలూకా ప్రభావాన్ని దాని మీద తగ్గించాలి. ఇది తినే వాళ్ళకి ఎవరికైనా తెలిసిపోద్ది ఇది బీరకాయ అని. సూపర్. చేస్తారు కదా, మరొక అద్భుతమైన రెసిపీతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మీ సైలాస్ కిచెన్లో. మంచి మంచి ట్రెడిషనల్ వంటకాలు, మళ్ళీ కొత్త వంటకాలు కూడా, ఫ్యూజన్.